ఈ సాయి సచ్చరిత్రము 18-19 అధ్యాయములు. హేమట్ పంతును బాబా ఎట్లు ఆమోదించి ఆశీర్వదించెను. సాఠే గారి కథ, దేశ్ముఖ్ గారి భార్య కథ, సద్విచారములను ప్రోత్సహించి సాక్షాత్కారమునకు దారి చూపుట, ఉపదేశములో వైవిధ్యము, నిందగూర్చి బోధ, కష్టమునకు కూలి. గత 2 అధ్యాయములలో బ్రహ్మజ్ఞానమును అభిలషించి ఒక ధనికుని బాబా ఎట్లు ఆదరించెను హేమట్ పంతు వర్ణించెను. రాబో 2 అధ్యాయములలో హేమట్ పంతును బాబా ఎట్లు ఆమోదించి ఆశీర్వదించెను, బాబా ఎట్లు తమ భక్తులలో మంచి ఆలోచనలు ప్రేరేపించి మోక్షమునకు మార్గము చూపుచుండెను, ఆత్మోన్నతి గూర్చి, పరనిందా వాక్యములు గూర్చి, ఇతరుల కష్టములకు ఇవ్వవలసిన ప్రతిఫలమును గూర్చి బాబా వారి ప్రబోధములెట్టివో వర్ణింతుము. ప్రస్తావన: సద్గురువు మొట్టమొదట తన శిష్యుల యోగ్యతను కనిపెట్టి వారి మనస్సు కలత చెందకుండా తగిన బోధ చేసి తుదకు వారి లక్ష్యమైన ఆత్మసాక్షాత్కారమునకు దారి చూపునన్న విషయము అందరికీ తెలిసినదే. ఈ విషయములో సద్గురువు బోధించిన దానిని ఇతరులకు వెల్లడి చేయరాదని కొందరనిదరు. అట్లు గురువు బోధించిన దానిని వెల్లడి చేసినచో ఆ బోధలు నిష్ప్రయోజనములగునని వారి ఆలోచన. ఇది సరి అయినది కాదు. సద్గురువు వర్షాకాలపు మేఘము వంటివారు. వారు తమ అమృతతుల్యములైన బోధనలను పుష్కలముగా విశాల ప్రదేశములందు కురిపించెదరు. వానిని మనం అనుభవించి హృదయమునకు తృప్తికరముగా జీర్ణించుకుని పిమ్మట నిస్సంకోచముగా ఇతరుల మేలు కొరకు వెల్లడి చేయవలెను. ఇది వారు మన జాగ్రత్తావస్థలోనే కాక స్వప్నావస్థలో కూడా తెలియజేయ విషయములకు వర్తించును. తన స్వప్నమందుగరిన రామరక్షా స్తోత్రమును బుధ కౌశిక ఋషి ప్రచురించిన ఉదాహరణము నిచ్చట స్మరించవలను. ప్రేమగల తల్లి గుణమిచ్చు చేదైన ఔషధములను బిడ్డ మేలు కొరకే బలవంతముగా గొంతులోనికి త్రోయినట్లు ఆధ్యాత్మిక విషయములను బాబా తన భక్తులకు బోధించువారు. వారి మార్గము రహస్యమైనది కాదు, అది బహిరంగమైనది. వారి బోధలను అనుసరించిన భక్తుల ధ్యేయము నెరవేరడిది. సాయిబాబా వంటి సద్గురువులు మన జ్ఞాననేత్రములను తెరిపించి ఆత్మ యొక్క దైవీ సౌందర్యములను చూపి మన కోరికలను నెరవేర్చెదరు. ఇది జరిగిన పిమ్మట మన ఇంద్రియ విషయవాంఛలు నిష్క్రమించి వివేక వైరాగ్యములను జంట ఫలములు చేతికి వచ్చును. నిద్రలో కూడా ఆత్మజ్ఞానము మొలకెత్తును. సద్గురువుల సహవాసము చేసి వారిని సేవించి వారి ప్రేమను పొందినచో నిదంతయు మనకు లభించును. భక్తుల కోరికలు నెరవేర్చు భగవంతుడు మనకు తోడ్పడి మన కష్టములను బాధలను తొలగించి మనలను సంతోషపెట్టును. ఈ అభివృద్ధి పూర్తిగా సద్గురుని సహాయము వలననే జరుగును. సద్గురువును భగవంతుని వలె కొలువవలెను. కాబట్టి మనము సద్గురువును వెతకవలెను, వారి కథలను వినవలెను, వారి పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి వారి సేవ చేయవలెను. ఇక ఈ అధ్యాయములోని ముఖ్య కథను ప్రారంభించుదము. సాఠే అనున్నతుడు ఒకప్పుడు మిక్కిలి పలుకుబడి కలిగియుండెను. కాలాంతరమున వ్యాపారములో చాలా నష్టము పొందెను. అంతేకాక మరికొన్ని సమస్యలు అతనిని చీకాకుపరిచెను. అందుచేనతడు విచారగ్రస్తుడయ్యను, విరక్తి చెందెను. మనస్సు చెడి చెంచలమగుటిచే ఇల్లు విడిచి చాలా దూరము పోవాలననుకొనెను. మానవుడు సాధారణముగా భగవంతుని గూర్చి చింతించడు గాని కష్టములు, నష్టములు, దుఃఖములు చుట్టుకొనినప్పుడు భగవంతుని ధ్యానము చేసి విముక్తి పొందుటకు ప్రార్థించెను. వాని పాపకర్మలు ముగియవేళకు భగవంతుడు వానికొక యోగీశ్వరునితో కలుసుకొనుట సంభవింపచేయును. వారు తగిన సలహానిచ్చి వాని క్షేమమును చూచెదరు. సాఠే గారికి కూడా అట్టి అనుభవము కలిగెను. అతని స్నేహితులు షిరిడీకి వెళ్ళమని సలహా ఇచ్చిరి. అచ్చట సాయిబాబాను దర్శించి అనేక మంది శాంతి పొందుచుండిరి. వారి కోరికలు కూడా నెరవేరుచుండెను. సాఠే గారికి ఇది నచ్చెను. వెంటనే 1917వ సంవత్సరంలో షిరిడీకి వచ్చాను. అచ్చట శాశ్వత బ్రహ్మవలే స్వయం ప్రకాశుడై నిర్మలుడు శుద్ధ స్వరూపుడునగు సాయిబాబాను చూచిన వెంటనే అతనికి మనశ్చాంచల్యము తగ్గిపోయి శాంతి కలిగెను. వాని పూర్వజన్మ పుణ్యము వలన బాబా యొక్క పవిత్రమైన పాదసేవ లభించెను. అతడు గొప్ప మనోబలము గలవాడుకుటచే వెంటనే గురుచరిత్రము పారాయణము మొదలుపెట్టాను. 7 రోజులలో చరిత్ర చదువుట పూర్తి కాగానే బాబా ఆనాడు రాత్రి అతనికొక దృష్టాంతమును చూపాను.
అది ఇట్లుండెను. బాబా గురుచరిత్రము చేతిలో పట్టుకొని దానిలోని విషయములను ఎదుట కూర్చున్న సాఠేకు బోధించుచున్నట్లు అతను దానిని శ్రద్ధగా వినుచున్నట్లు చూపాను. సాఠే నిద్ర నుంచి లేచిన వెంటనే కలను జ్ఞాపకముంచుకొనెను. మిగులు సంతోషించాను. అజ్ఞానమనే నిద్రలో గుర్రు పెట్టి నిద్రపోవచ్చున్న తన వంటి వారిని లేపి గురుచరితామృతమును రుచిచూపుట బాబా యొక్క దయార్థ హృదయమే కదా అనుకొనెను. ఆ మరుసటి దినము ఆ దృశ్యమును కాకాసాహెబ్ దీక్షితుకు తెలియజేసి దాని భావమేమైయుండునో సాయిబాబాను అడిగి తెలుసుకునమనెను. 1 సప్తాహము చాలునో లేక ఇంకొక సప్తాహము పారాయణము చేయవలెనో కనుగొనమనెను. కాకాసాహెబ్ సమయము చూచి బాబాను ఇట్లడిగాను. ఓ దేవా, ఈ దృశ్యము వలన సాఠేకు ఏమని చెప్ప నిశ్చయించితివి? అతడు ఊరుకొనవలెనా లేక ఇంకొక సప్తాహము పారాయణము చేయవలెనా? అతడు అమాయక భక్తుడు. అతని కోరిక నెరవేరవలను. అతనికి దృష్టాంతమును బోధించవలను. వానిని ఆశీర్వదింపుడు అనెను. అందుకు బాబా, అతడు గురుచరిత్రం ఇంకొక సప్తాహము పారాయణ చేయవలను. ఆ గ్రంథమునే జాగ్రత్తగా పఠించినచో అతడు పావనుడగును, మేలు పొందగలడు. భగవంతుడు ప్రీతి చెంది వానిని ప్రపంచబంధముల నుండి తప్పించును అనెను. ఆ సమయమున హేమాడ్ పంత్ అచ్చట ఉండి బాబా కాళ్ళు నొత్తుచుండెను. బాబా పలుకులు విని అతడు తన మనస్సులో ఇట్లనుకొనెను. సాఠే 1 వారమే పారాయణ చేసి ఫలితమును పొందెనా? నేను 40 సంవత్సరముల నుంచి పారాయణ చేయుచున్నాను, కానీ నాకు ఫలితం లేదు కదా. అతడిక్కడ 7 దినములు మాత్రమే నివసించాను. నేను 7 సంవత్సరముల నుంచి ఉన్నాను. నా ప్రయత్నములు నిష్ఫలమా ఏమి? చాతకపక్షి మేఘము నుంచి పొడు నీటి బిందువునికై కనిపెట్టుకుని ఉన్నట్లు నేను కూడా బాబా తమ దయామృతమును నాపై వర్షించెదరని, వారి బోధనలచే నన్ను ఆశీర్వదించెదరని కనిపెట్టుకుని ఉన్నాను. ఈ ఆలోచన వాని మనస్సులో మెదిలిన వెంటనే బాబా దానిని గ్రహించెను. భక్తుల మనస్సులలో నుండి ఆలోచనలన్నీ బాబా గ్రహించెడివారు. అంతేకాక చెడ్డ ఆలోచనలను అణచుచు మంచి ఆలోచనలను ప్రోత్సహించువారు. హేమాడ్ పంత్ మనస్సును కనిపెట్టి బాబా వానిని వెంటనే లేపి శ్యామా వద్దకు పోయి అతని వద్ద 15 రూపాయలు దక్షిణ తీసుకుని అతనితో కొంతసేపు మాట్లాడిన పిమ్మట రమ్మనెను. బాబా మనస్సున కారుణ్యోదయమయ్యను. కాన వారిట్లా ఆజ్ఞాపించిరి. బాబా ఆజ్ఞను జవదాటగలవారెవరు? హేమాడ్ పంత్ వెంటనే మసీదు విడిచి శ్యామా గృహమునకు పోయాను. అప్పుడే అతడు స్నానము చేసి దోవది కట్టుకుని చుండెను. అతడు బయటకు వచ్చి హేమాడ్ పంతునిట్లడిగాను. మధ్యాహ్నహారతి సమయమందు మీరిక్కడ ఎలయున్నారు? మీరు మసీదు నుండి వచ్చిచున్నట్లున్నదే. మీరేల చికాకుతో చంచలముగనున్నారు? మీరొంటరిగా వచ్చినారేలా? కొంతసేపు కూర్చొని విశ్రాంతి చెందుడు. నా పూజను ముగించుకుని వచ్చేదను. ఈలోగా తాంబూలము వేసుకునుడు. పిమ్మట ఆనందముగా కొంతసేపు కూర్చొని మాట్లాడుకునేదము. ఇట్లనుచూ అతడు లోనికి పోయాను. హేమాడ్ పంత్ ముందర వసారాలో కూర్చొనెను. కిటికీలో ఏకనాథ భాగవతమును ప్రసిద్ధ మరాఠీ గ్రంథముండెను. ఇది భాగవతములోని 11వ స్కంధమునకు ఏకనాథుడు వ్రాసిన వ్యాఖ్యానము. సాయిబాబా సిఫార్సు చేయుటచే బాపూసాహెబ్ దీక్షిత్ శ్రీకృష్ణునకు అర్జునునకు జరిగిన సంభాషణ రూపమైన భగవద్గీత, దాని మరాఠీ వ్యాఖ్యానమైన భావార్థ దీపిక జ్ఞానేశ్వరి, శ్రీకృష్ణునకు అతని సేవకుడుకు ఉద్ధవునకు జరిగిన సంభాషణ రూపమైన ఏకనాథ భాగవతము మరియు భావార్థ రామాయణమును నిత్యము సిరిడీలో చదువుచుండేవారు. భక్తులు వచ్చి బాబాను ఏదైనా ప్రశ్నలు వేసినప్పుడు బాబా కొంతవరకు జవాబిచ్చి అటుపైన వారిని ఆ గ్రంథముల పారాయణమును వినుమని పంపుచుండెను. ఈ గ్రంథములే భాగవత ధర్మములోని ముఖ్య గ్రంథములు. భక్తులు బాబా ఆజ్ఞానుసారము ఆ సత్సంగములకు పోయి ఆ గ్రంథములు వినినప్పుడు వారి ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానములు లభించుచుండెను. హేమాడ్ పంత్ కూడా నిత్యము ఏకనాథ భాగవతమును పారాయణము చేయువాడు. హేమాడ్ పంత్ ఆ దినము తాను నిత్యము చదువు గ్రంథభాగము పూర్తి చేయకయే కొందరు భక్తులతో కలిసి మసీదుకు పోయాను. శ్యామ ఇంటి కిటికీలోనున్న ఏకనాథ భాగవతము తీయగా తానానాడు పూర్తి చేయని భాగము వద్దనే పుస్తకము తెరుచుకొనెను. తన నిత్యపారాయణము పూర్తి చేయుటకే కాబోలు బాబా తన నచ్చటకు పంపినని హేమాడ్ పంత్ అనుకునెను. వెంటనే తన నిత్యపారాయణమును పూర్తి చేశాను. పిమ్మట శ్యామ తన పూజను ముగించి బయటికి వచ్చాను. వారిరువురికి ఈ దిగువ సంభాషణ జరిగాను. హేమాడ్ పంత్:
నేను బాబా వద్ద నుండి ఒక కబురు తీసుకుని వచ్చినాను. బాబా నీ వద్ద నుండి 15 రూపాయలు దక్షిణ తీసుకుని రమ్మని నన్ను ఆజ్ఞాపించి ఉన్నారు. అంతేకాదు, కొంతసేపు నీతో కూర్చుని మాట్లాడిన పిమ్మట మసీదుకు రమ్మని చెప్పిరి. శ్యామ ఆశ్చర్యముతో, నా వద్ద డబ్బు లేదు, నా 15 సాష్టాంగ నమస్కారములు పైకమునకు బదులుగా బాబాకు సమర్పింపు. హేమాడ్ పంత్, సరే, నీ నమస్కారములు ఆమోదించబడెను. మనము కూర్చుని కొంతసేపు మాట్లాడుకునేదేము. మన పాపములను నశింపచేయనట్టి బాబా లీలలను కథలను చెప్పము. శ్యామ, అయితే కొంతసేపు కూర్చునము. ఈ బాబా లీలలు మిక్కిలి ఆశ్చర్యకరమైనవని నీకిదివరకే తెలియను. నేను పల్లెటూరివాడను, నీవా చదువుకున్న పట్టణవాసివి. నీవిక్కడికి వచ్చిన తరువాత కొన్ని లీలలను చూచియే ఎందువు. వానిని నీ ముందు నేనెట్లు వర్ణించగలను? సరే, ఈ తమలపాకులు వక్కా సున్నము తీసుకుని తాంబూలము వేసుకును. నేను లోపలకు పోయి దుస్తులు ధరించి వచ్చేదను. కొద్ది నిమిషములలో శ్యామ బయటికి వచ్చి హేమాడ్ పంతుతో మాట్లాడుచూ కూర్చునను. అతడిట్లనియను, ఈ బాబా లీల కనుగొన శక్యము కానిది. వారి లీలలకు అంతులేదు. వారినెవరు గమనించగలరు? వారి లీలలతో వినోదించున్నట్లు పడినను వారు వాని నంటినట్లు కనిపించరు. మా వంటి జానపదులకు ఏమి తెలియను? బాబాయే ఈ కథలను ఎందుకు చెప్పరాదు? మీ వంటి పండితులను నా వంటి పామురుని వద్దకు ఏల పంపుచున్నారు. వారి మార్గములు ఊహింపరానివి. అవి మానవుని చేష్టలు కావని చెప్పగలను. ఈ ఉపోద్ఘాతముతో శ్యామ ఇట్లా నేను, నాకొక కథ జ్ఞాపకమునకు వచ్చుచున్నది. అది నీకు చెప్పేదను. నాకది స్వయంగా తెలియను. భక్తుడెంత మనోనిశ్చయముతో పట్టుదలతో నుండునో బాబా అంత త్వరగా వానికి సహాయపడును. ఒక్కొక్కప్పుడు బాబా భక్తులను కఠిన పరీక్ష చేసిన పిమ్మట వారికి ఉపదేశమునిచ్చును. ఇచ్చట ఉపదేశమనగా నిర్దేశము. ఉపదేశమున మాట విన్నతోడనే హేమాడ్ పంత్ మనస్సులో ఒక స్మృతి తళుక్కుమనను. వెంటనే సాఠే గారి గురుచరిత్ర పారాయణము జ్ఞప్తికి వచ్చాను. తన మనస్సులకు శాంతి కలిగించు నిమిత్తము బాబా తన నచ్చటకు పంపియుండుననుకొనెను. అయినప్పటికీ ఈ భావం నడుచుకుని శ్యామా చెప్పు కథ వినుటకు సిద్ధపడెను. ఆ కథలన్నయు బాబాకు తన భక్తులందెట్టి దయాదాక్షిణ్యములు కలవో తెలుపును. వానిని వినగా హేమాడ్ పంతుకు ఒక విధమైన సంతోషము కలిగాను. శ్యామ ఈ దిగువ కథను చెప్పదొడంగాను. శ్రీమతి రాధాబాయి దేశ్ముఖ్. రాధాబాయి అను ఒక ముసలమ్మయుండెను. ఆమె కాశాబా దేశ్ముఖ్ గారి తల్లి. బాబా ప్రఖ్యాతి విని ఆమె సంగమనేరు గ్రామ ప్రజలతో కలిసి షిరిడీకి వచ్చాను. బాబాను దర్శించి మిక్కిలి తృప్తి చెందాను. ఆమె బాబాను గాఢముగా ప్రేమించాను. బాబాను తన గురువుగా చేసుకుని ఏదైనా ఉపదేశమును పొందవలనని మనోనిశ్చయము చేసుకునేను. ఆమెకు ఇంకేమీ తెలియకుండాను. బాబా ఆమె సంకల్పమును ఆమోదించక తనకు మంత్రోపదేశము చేయనిచో ఉపవాసముండి చచ్చెదనని మనోనిశ్చయము చేసుకునెను. ఆమె తన బసలోనే ఉండి భోజనము నీరు మానివేశెను. అట్లు 3 రోజులు గడిచెను. ఆమె పట్టుదలకు శ్యామ భయపడి ఆమె పక్షమున బాబాతో ఇట్లంటింది, దేవా, మీరేమి ప్రారంభించితిరి? నీవనేక మందినిచ్చటకు ఈడ్చెదవు. ఆ ముదుసలని నీ వెరుగియే ఎందువు. ఆమె మిక్కిలి పట్టుదలగలది. ఆమె నీపైన ఆధారపడి ఉన్నది. ఆమె చచ్చు వరకు ఉపవసింప నిశ్చయించుకుని ఉన్నది. నీవు ఆమెను అనుగ్రహించి ఉపదేశమిచ్చినంత వరకు ఆమె తన నిరాహార దీక్షను మానదు. ఆమెకేమైనా హాని జరిగినచో ప్రజలు నిన్నే నిందింతురు. నీవు తగిన ఆదేశం ఇవ్వకపోవటచే ఆమె చచ్చినదని లోకులనిదరు. కాబట్టి ఆమెను కరుణించుము, ఆశీర్వదించుము, ఆమెకు తగిన దారి చూపుము. ఆమె మనోనిశ్చయము చూచి బాబా ఆమెను పిలిపించి ఈ క్రింది విధముగా బోధించాను. ఓ తల్లి, అనవసరమైన యాతనకేల పాట్పడి చావును కోరుచున్నావు. నీవు నిజముగా నా తల్లివి. నేను నీ బిడ్డను. నా యందు కనికరించి నేను చెప్పునది పూర్తిగా వినుము. నీకు నా వృత్తాంతమును చెప్పెదను. నీవు దానిని బాగా వినినచో నీకది మేలు చేయును. నాకొక గురువు ఉండెను. వారు గొప్ప యోగీశ్వరులు, మిక్కిలి దయార్ద్ర హృదయులు. వారికి చాలా కాలం శుశ్రూష చేసి తిని, కాని నా చెవులో వారు ఏ మంత్రమూ నూదలేదు. నాకు వారిని వదలుపోవు తలంపే లేకుండెను. నేను వారితోనే ఉండుటకు, వారి సేవ చేయుటకు, వారి వద్ద కొన్ని ఉపదేశములను గ్రహించుటకు నిశ్చయించుకుంటుని. కాని వారి మార్గము వారిది. వారు నా తల కొరిగించిరి. నా నుండి 2 పైసలు దక్షిణ ఎడిగిరి. నేను దానిని వెంటనే వారికి సమర్పించి తిని. మీ గురువుగారు
పూర్ణకాములైనచో వారు మిమ్ములను దక్షిణ అడుగునేలా వారు నిష్కాములని ఎట్లనిపించుకుందురు అని నీవు అడగవచ్చును. దానికి సమాధానము సూటిగా చెప్పగలను. వారు డబ్బును లక్ష్యపెట్టేవారు కారు. ధనముతో వారు చేయునదేమున్నది? వారు కోరిన 2 కాసులలో ఒకటి నిష్ఠ, రెండవది సంతోష స్థైర్యములతో కూడిన ఓరిమి. నేనీ రెంటినీ వారికి అర్పించి తిని వారు ప్రసన్నులైరి. నా గురువును అట్లు 12 సంవత్సరములు సేవించి తిని వారే నన్ను పెంచి పోషించిరి. భోజనమునకు గాని వస్త్రములకు గాని నాకు లోటు లేకుండెను. వారు పరిపూర్ణులు. వారు ప్రేమావతారమని చెప్పవచ్చును. ఆ ప్రేమను నేనెట్లు వర్ణించగలను? వారు నన్ను మిక్కిలి ప్రేమించెడివారు. ఆ విధమైన గురువే ఉండరు. నిరంతర ధ్యానములో ఉన్న వారిని తదేకముగా చూచుచుండెడివాడను. మేమిద్దరము ఆనందములో మునిగెడివారము. రాత్రింబవళ్ళు నిద్రాహారములు లేక నేను వారి వైపు దృష్టిని నిగడ్చి తిని వారిని చూడనిచో నాకు శాంతి లేకుండెను. వారి ధ్యానము, వారి సేవ తప్ప నాకింకొకటి లేకుండెను. వారే నా ఆశ్రయము. నా మనస్సు ఎల్లప్పుడూ వారి ఎందే నాటుకుని ఉండేది. ఇదియే వారడిగిన దక్షిణలో 1 పైసా. సబూరి అనున్నది 2వ పైసా. నేను మిక్కిలి సంతోషముతో చాలా కాలము కనిపెట్టుకుని వారి సేవ చేసి తిని ఈ ప్రపంచమనే సాగరమును సబూరి అను ఓడ నిన్ను సురక్షితముగా దాటించును. సబూరి అనున్నది అత్యంత ఉత్తమ లక్షణము. అది పాపములన్నిటినీ తొలగించును, కష్టములను పారద్రోలును, అనేక విధముల అవాంతరములను తొలగించి భయమును పారద్రోలును, తుదకు జయమును కలుగుజేయును. సబూరి అనున్నది సుగుణములకు గని, మంచి ఆలోచనకు తోడు వంటిది. నిష్ఠ, సబూరి అనునవి అన్యోన్యమైన అక్కచెల్లెండ్ర వంటివి. నా గురువు నా నుండి ఇతరమేమీయూ ఆశించి ఉండలేదు. వారు నన్ను ఉపేక్షింపక సర్వకాల సర్వావస్థలయందు కాపాడుచుండెడివారు. నేను వారితో కలిసి ఉండెడివాడను. ఒక్కొక్కప్పుడు వారిని విడిచియుండినను వారి ప్రేమకు ఎన్నడూనూ లోటు కలుగలేదు. వారు తమ దృష్టి చేతనే నన్ను కాపాడుచుండెడివారు. తాబేలు తన పిల్లలను కేవలము తన దృష్టితో పెంచునట్లు నన్ను కూడా మా గురువు తమ దృష్టితో పోషించుచుండెడివారు. తల్లి తాబేలు 1 ఒడ్డున ఉండును, బిడ్డ తాబేలు 2వ ఒడ్డున ఉండును. తల్లి తాబేలు పిల్ల తాబేలుకు ఆహారము పెట్టుట గాని పాలిచ్చుట కాని చేయదు. తల్లి తన పిల్లలపై తన దృష్టిని పోనిచ్చును. పిల్లలెదిగి పెద్దవి అగును. అటులనే మా గురువు కూడా తమ దృష్టిని నా యందు నిలిపి నన్ను ప్రేమతో కాపాడిరి. ఓ తల్లి, నా గురువు నాకు మంత్రమేమీ ఉపదేశించలేదు. అటువంటప్పుడు నేను నీ చెవిలో మంత్రమెట్లు ఊదగలను? గురువు యొక్క ప్రేమమయమైన తావేలు చూపే మనకు సంతోషమునిచ్చునని జ్ఞాపకముంచుకొనుము. మంత్రము గాని ఉపదేశము గాని ఎవ్వరి వద్ద నుండి గాని పొందుటకు యత్నించకము. నీ ఆలోచనలు, నీవు చేయు పనులు నా కొరకే వినియోగించము. నీవు తప్పక పరమార్థమును పొందెదవు. నా వైపు సంపూర్ణ హృదయముతో చూడుము. నేను నీ వైపు అట్లనే చూచెదను. ఈ మసీదులో కూర్చుని నేను నిజమునే చెప్పెదను. నిజము తప్ప మరేమియూ మాట్లాడను. ఏ సాధనలు గాని 6 శాస్త్రములలో ప్రావీణ్యము గాని అవసరము లేదు. నీ గురువునందు ప్రేమ విశ్వాసములు నుంచుము. గురువే సర్వమును చేయువాడనియు కర్తయనియు పూర్తిగా నమ్మము. ఎవరైతే గురువు యొక్క మహిమను గొప్పతనమును గ్రహించెదరో, ఎవరైతే గురుని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడని ఎంచెదరో వారే ధన్యులు. ఈ ప్రకారముగా ఉపదేశించి బాబా ఆ ముసలమ్మను ఒప్పించాను. ఆమె బాబాకు నమస్కరించి ఉపవాసమును వదులుకొనెను. ఈ కథను జాగ్రత్తగాను శ్రద్ధగాను విని దాని ప్రాముఖ్యమును సందర్భమును గుర్తించి హేమాడ్ పంతు మిక్కిలి ఆశ్చర్యపడెను. ఈ ఆశ్చర్యకరమైన బాబా లీలను చూచి అతను ఆపాదమస్తకము పులకరించాను. సంతోషముతో నుప్పొంగాను. గొంతుగా ఆరిపోయాను. ఒక్క మాటైనా మాట్లాడుటకు చేత కాకుండెను. శ్యామ అతనిని ఈ స్థితిలో చూచి, ఏమి జరిగినది? ఎలా ఊరుకున్నావు? అట్టి బాబా లీలలు నీకెన్ని వర్ణింపవలను అని అడిగాను. అదే సమయమందు మసీదులో గంట మ్రోగాను.
మధ్యాహ్న హారతి పూజ ప్రారంభమయ్యరని గ్రహించిరి. కనుక శ్యామ, హేమంత్ పంతులిద్దరూ మసీదుకు త్వరగా పోయిరి. బాపూసాహెబ్ జోగు అప్పుడే హారతి ప్రారంభించాను. స్త్రీలు మసీదు నిండిరి. దిగువ ఖాళీ జాగాలో పురుషులు నిండిరి. అందరూ బాజా భజంత్రీలతో ఒకే వరుసతో హారతి పాడుచుండిరి. బాబాకు కుడివైపు శ్యామ, ముందర హేమంత్ పంతు కూర్చున్నది. వారిని చూచి బాబా హేమంత్ పంతును శ్యామ ఇచ్చిన దక్షిణ ఇమ్మనెను. శ్యామ రూపాయలకు బదులు నమస్కారములు ఇచ్చిననియు, శ్యామ ప్రత్యక్షముగా గలడు గనుక అడగవచ్చుననెను. బాబా ఇట్లనెను, సరే, మీరిద్దరూ కొంతసేపు మాట్లాడుకుంటిరా? అట్లయినచో మీరేమి మాట్లాడుకునినారో చెప్పుము. గంటల చప్పుడును, మధ్యల శబ్దమును, పాటల ధ్వనిని లెక్కింపక హేమంత్ పంతు బాబాకు జరిగినదంతయు చెప్పుటకు ఆతురతపడెను. తాము ముచ్చటించినదంతయు తనకు చాలా ఆనందము కలుగుజేసినదనియు, ముఖ్యముగా ముసలమ్మ కథ మిక్కిలి ఆశ్చర్యము కలుగుజేసినదనియు, దానిని విని బాబా లీలలు అగోచరములని తెలుసుకుంటుననియు, ఆ కథ రూపముతో తన్ను బాబా ఆశీర్వదించరని హేమంత్ పంతు చెప్పాను. అప్పుడు బాబా, కథ చాలా అద్భుతమైనది. నీవిటిలో ఆనందించితివి? నాకా విషయమై వివరములన్నీ చెప్పుము. అప్పుడు హేమంత్ పంత్ తానింతకు ముందు విన్న కథను పూర్తిగా బాబాకు వినిపించి, అది తన మనమునందు శాశ్వత ప్రభావమును కలిగించినదని చెప్పాను. ఇది విని బాబా మిగుల సంతసించెను. ఆ కథ నీకు నచ్చినదా? దాని ప్రాముఖ్యమును నీవు గుర్తించితివా అని బాబా హేమంత్ పంతును అడిగాను. అవును బాబా, నా మనశ్చాంచల్యము నిష్క్రమించినది. నాకు నిజమైన శాంతి, విశ్రాంతి కలిగినది. సత్యమార్గమును కనుగొనగలిగి తిని అని హేమంత్ పంతు బదులిచ్చాను. బాబా ఇట్లు చెప్పాను, నా పద్ధతి మిక్కిలి విశిష్టమైనది. ఈ ఒక్క కథను జ్ఞప్తి యందుంచుకునము. అది మిక్కిలి ఉపయోగించును. ఆత్మసాక్షాత్కారమునకు ధ్యానము అవసరం. దానిని అలవరచుకున్నచో వృత్తులన్నీయు శాంతించును. కోరికలన్నీయు విడిచి నిష్కామివై నీవు సమస్త జీవరాశియందు గల భగవంతుని ధ్యానింపుము. మనస్సు ఏకాగ్రమైనచో లక్ష్యము నెరవేరును. సదా నా నిరాకార స్వభావమును ధ్యానింపుము. అదియే జ్ఞానస్వరూపము, చైతన్యము, ఆనందము. మీరిది చేయలేనిచో రాత్రింబగళ్ళు మీరు చూచుచున్న నా ఈ ఆకారమును ధ్యానింపుడు. అట్లు కొన్నాళ్లు చెయ్యగా మీ వృత్తులు కేంద్రీకృతమగును. ధ్యాత, ధ్యానము, ధ్యేయము అను మూడింటికి గల భేదము పోయి ధ్యానించువాడు చైతన్యముతో ఐక్యమై బ్రహ్మముతో అభిన్నమగును. తల్లి తాబేరు నదికి ఒక ఒడ్డున ఉండును, దాని పిల్లలు ఇంకొక ఒడ్డున ఉండును. తల్లివానికి పాలిచ్చుట కాని పొదుగుకొనుట కాని చెయ్యదు. దాని చూపు మాత్రమే వానికి జీవశక్తినిచ్చుచున్నది. చిన్న తాబేళ్లు ఏమీ చెయ్యక తల్లిని జ్ఞాపకముంచుకును. తల్లి తాబేలు చూపు చిన్నవానికి అమృతధార వలె పనిచేయును. అదియే వాని బ్రతుకునకు, సంతోషమునకు ఆధారము. గురువుకు శిష్యునకు గల సంబంధము కూడా ఇట్టిదే. బాబా ఈ మాటలు పూర్తి చేసేసరికి హారతి పూర్తయ్యాను. అందరూ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై అని జై జయధ్వానములు చేసేది. ఓ ప్రియ పాఠకులారా, ఈ సమయమందు మనము కూడా మసీదులోని జనసమూహముతో కలిసి ఉన్నట్లు భావించి మనము కూడా ఆ జై జయధ్వనులలో పాల్గొందాము. హారతి పూర్తిగానే ప్రసాదము పంచిపెట్టిరి. బాబాకు నమస్కరించి బాపూసాహెబ్ జోగ్ బాబా చేతిలో కలకండ ముక్కను పెట్టాను. బాబా తానినంతను హేమంత్ పంతు చేతిలో పెట్టి ఇట్లనెను, ఈ కథను నీవు మనసుకు పట్టించుకుని జ్ఞప్తి అందుంచుకునినచో నీ స్థితి కలకండవలే తీయగా నుండును. నీ కోరికలన్నీ నెరవేరును. నీవు సుఖముగా నుందువు. హేమంత్ పంతు బాబాకు సాష్టాంగ నమస్కారము చేసి ఇట్లు ఎల్లప్పుడూ నన్ను అనుగ్రహించుము, ఆశీర్వదించుము, కాపాడుము అని ప్రార్థించాను. అందుకు బాబా ఇట్లు జవాబిచ్చాను, ఈ కథను వినుము. దీనిని మరణము చేయుము, నిధిధ్యాసనము చేయుము. అట్లయినచో నీవు భగవంతుని ఎల్లప్పుడూ జ్ఞప్తి అందుంచుకుని ధ్యానించెదవు. భగవంతుడు నీ ముందర ప్రత్యక్షమగును. ఓ ప్రియమైన చదువురులారా, అప్పుడు హేమంత్ పంతుకు కలకండ ప్రసాదము దొరికెను. ఇప్పుడు మనము
ఈ కథైనే కలకండ ప్రసాదము పొందెదము. దానిని హృదయపూరితముగా సేవించి ధ్యానించి మనస్సును నిలిపెదము. అట్లు బాబా కృపచే బలముగాను సంతోషముగాను ఉండెదము. తదాస్తు. 19వ అధ్యాయము చివర హేమాడ్ పంతు కొన్ని ఇతర విషయములను చెప్పియున్నారు. అవి ఈ దిగువ పొందుపరిచితిమి. మన ప్రవర్తన గూర్చి బాబా ఉపదేశము. ఈ దిగువ చెప్పిన బాబా పలుకులు సాధారణమైనవి అయినప్పటికీ అమూల్యములు. వానిని మనస్సునందుంచుకుని అట్లే చేసినచో అవి మనకు మేలు చేయును. ఏదైనా సంబంధం ఉండనిదే ఒకరు ఇంకొకరి వద్దకు పోరు. ఎవరు గాని ఎట్టి జంతువు కాని నీ వద్దకు వచ్చినచో నిర్దాక్షిణ్యముగా వానిని తరిమివేయకుము. వానిని సాదరముగా చూడుము. దాహము గల వారికి నీరిచ్చినచో, ఆకలితో ఉన్నవారికి అన్నము పెట్టినచో, బట్టలు లేని వారికి బట్టలిచ్చినచో, నీ ఇంటి వసారా ఇతరులు కూర్చుండుటకు విశ్రాంతి తీసుకొనుటకు వినియోగించినచో నిశ్చయముగా భగవంతుడు మిక్కిలి ప్రీతి చెందును. ఎవరైనా ధన సహాయము కోరి నీ వద్దకు వచ్చినచో నీకిచ్చుట ఇష్టము లేకున్నా నీవు ఇవ్వనక్కరలేదు. కాని వానిపై కుక్కవలే మొరగవద్దు. ఇతరులు నిన్నెంతగా నిందించినను నీవు కఠినముగా జవాబునివ్వకు. అట్టి వానిని నీవెల్లప్పుడూ ఓర్చుకునినచో నిశ్చయముగా నీకు సంతోషము కలుగును. ప్రపంచము తలకిందులైనప్పటికీ నీవు చెలించకుము. నీవున్న చోటనే స్థైర్యముగా నిలచి నెమ్మదిగా నీ ముందర జరుగుతున్న నాటకమును చూచుచుండుము. నీకు నాకు మధ్యగల గోడను నిర్మూలించుము. అప్పుడు మనమిద్దరము కలిగి మార్గము ఏర్పడును. నాకు నీకు భేదము గలదనుటే భక్తుని గురువునకు దూరముగా నుంచుచున్నది. దానిని నశింపచేయనిచో మనకు ఐక్యత కలుగదు. అల్లా మాలిక్ భగవంతుడే సర్వాధికారి. ఇతరులెవరూ మనలను కాపాడువారు కారు. భగవంతుని మార్గము అసామాన్యము, మిక్కిలి విలువైనది, కనుగొన వీలులేనిది. వారి ఇచ్ఛానుసారమే మనము నడిచెదము.